హాయ్ మాస్టర్స్, అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా రోజు జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్ ని అధ్యయనం చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు 9 days కంప్లీట్ చేసేసుకుని డే 10th లోకి వచ్చాము. అలాగే ఈరోజు మేడం గారు సూరదాసుని కథ పార్ట్ 2 నుంచి సూరదాసు మరింత కిందికి ఎలా పడిపోయాడో అనే టాపిక్ ని తీసుకున్నారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. అది ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే సూరదాస్ కథ అని చెప్పుకున్నాం అనమాట. జిమ్మి కథ, సతీష్ కథ అయిపోయినాయి. సూరదాస్ కథ 22 నుంచి ఉంది. సూరదాస్ కథ ఏకంగా 22వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఉన్నది. కాబట్టి మనం నిన్నటి నుంచి స్టార్ట్ చేసాము సూరదాస్ కథ. ఈరోజు 25 డేట్ అనమాట. ముందుగా మనందరి గురువు గారిని బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కూడా కృతజ్ఞతలండి. అలాగే ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో లైవ్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మే 25 ఏప్రిల్ 14 నుంచి స్టార్ట్ అయింది. ఇది 1980లో అనమాట. 81 నుంచి ఈ బుక్ రాయడం మొదలైంది. కాబట్టి రోజు డేట్ల వారీగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల తను వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిల్లలు ఇద్దరితో మాట్లాడుతూ వాళ్ళు చెప్తుంటే ఇది రాయడం జరిగింది. 25 నిన్న సూర్యదాస్ కథ అంటే వాళ్ళు చాలా మంది కథలు వింటుంటారు. ఎందుకంటే మనం తెలుసుకొని మన లైఫ్ స్టైల్ని మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన జీవితాన్ని చక్కగా భగవంతుడికి ఇష్టమైనదిగా మనం మలుచుకోవడానికి వాళ్ళు ఈ కథల ద్వారా ఇస్తున్నారు. నిన్న మనం స్టార్ట్ చేసుకున్నాం సూర్యదాస్ కథ 22వ తారీఖు నుంచి 23, 24 చెప్పుకున్నాం కదా. ఇవాళ 25వ తారీఖు అనమాట. ఇంకా 30వ తారీఖు దాకా ఉంది సూర్యదాస్ కథ. మరి చూద్దాం. అయితే ఏంటంటే నిన్నేం చెప్పుకున్నామంటే ఇంకా సూరదాస్ అనే అతను ఒక స్నేహితురాలు ఉంటుంది. అమ్మాయి 5వ తలంలో ఉంటుంది, ఈ అబ్బాయి 3వ తలంలో ఉంటాడు. అయితే తను ఏమనుకుంటుంది, నీలు అనమాట అమ్మాయి పేరు. అంటే వాళ్ళ పేర్లు ఊర్లు మార్చారంట, అంటే వాళ్ళ మీద గౌరవంతో. ఆ నీలు అని ఆమె ఏం చేస్తుందంటే ఇతను 3వ తలం నుంచి 5వ తలంలోకి రావాలని చెప్పేసి పిలుస్తుంటే ఆయనకి అందట్లా 3వ తలానికి. అప్పుడు ఏం చేసిందంటే మోహన్ దాస్ అనే అతన్ని పంపిస్తుంది 5వ తలం నుంచి. సదాత్మని బతిమాలి పర్మిషన్ తీసుకొని సదాత్మది పంపిస్తుంది. అతను వస్తాడు కానీ మర్చిపోతాం కదా భూలోకంలోకి వచ్చాక. అతను మోహన్ దాస్ కూడా ఈ సూర్యదాస్ అంటే ఒకళ్ళు బొంబాయిలో ఉంటారు, ఒకళ్ళు ఏమో బెంగళూరులో ఉంటారు. అతన్ని కూడా బెంగళూరు వచ్చేలాగా చేస్తుంది అనమాట నీలు, ఆ సదాత్మ ఆశీర్వాదంతో ఆయన అనుమతితోటి. అయితే ఇతను వచ్చిన విషయం మర్చిపోయి ఇతను కూడా సూర్యదాస్ ప్రభావంలో పడిపోయి ఇతను కూడా దుర్మార్గుడుగానే ఉంటారు. ఆ సూర్యదాస్ కథ తెలుసుకున్నాం కదా, క్రూరుడైన తల్లికి పుట్టడం, ఎలాగైనా సరే నీళ్ళు కలుసుకోవాలి అని తను వాగపడి తన తల్లిని కూడా మార్చాలని ఇవన్నీ అనుకున్నాడు కదా. కానీ ప్రబల వల్ల పడిపోతాడు చెడ్డ స్నేహితుల వల్ల. ఇతని నుంచి సూర్యదాసుని మోహన్ దాస్ని పంపిస్తే అతను కూడా అలాగే అయిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అయితే సూర్యదాసు సంగతి ఏమైందో చూద్దాం. ఇప్పుడు మోహన్ దాస్ అయితే తన ఎరుకలోకి వచ్చాడు, తన కష్టాలు పడ్డాడు, సూర్యదాస్ను వదిలేశాడు. తను యాక్సిడెంట్ అయింది కదా, నిన్న చెట్టు గుద్దుకున్నారు కదా. ఆ యాక్సిడెంట్లో ఏమైంది, సూర్యదాస్కి ఏమో 2 కాళ్ళు పోయినాయి, మోహన్ దాస్కి ఏమో కాలు చేయిపోయింది. ఈయన హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్సు ఒక ఇది ద్వారా బాగుపడ్డారు. ఆ అమ్మాయి ప్రేమిస్తుంది, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. మంచి లైఫ్ చక్కగా భగవంతుడికి ఇష్టమైనట్టుగా వాళ్ళు గడుపుతున్నారు. మోహన్ దాస్ కదా అయిపోయింది, ఆయన వచ్చిన పని అయిపోయింది. ఇక్కడ ఒక ఫకీర్ వచ్చాడు కదా, సదాత్మని వేడుకుంటుంది. ఇతను కూడా ఇలా అయ్యాడు అంటే నువ్వు వాళ్ళ ఎలాంటి కర్మలు అనుభవించినా నువ్వు వాళ్ళ ఇంటర్ఫియర్ అవ్వకు, నేను నీకు మాట ఇస్తున్నానమ్మా, నేను అతన్ని సాయం చేస్తాను, ఈ 5వ వారంలోకి వచ్చేలా చేస్తాను అంటే అతని కోసం 2వ వారంలోకైనా 1వ వారంలోకైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది ఆ అమ్మాయి. అంత ప్రేమించింది అనమాట, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. నిజంగానే 2వ వారానికి పంపిస్తాడు. పంపించి లేదులేమ్మా నువ్వు 5వ వారంలోనే ఉండు, నేను సహాయం చేస్తానని ఆ సదాత్మ అంటే 7 అంటే 7వ తలంలో ఉన్న సదాత్మలు కూడా భూలోకంలో మనకి సహాయం చేయడానికి వస్తూ ఉంటారు. నేను చెప్పుకున్నాక ఇక్కడ చాలా మంది అలా ఉన్నారు, కానీ మనం వాటిని గుర్తుపట్టట్లేదు. ఈ మాయలో పడి అజ్ఞానంలో పడి ముసుగులో ఉన్నాం అనమాట. ముసుగులోనే శివుడు పొసిగి ఉన్నాడు అన్నట్టు ఆ అంతరాత్మ నిద్రాణం ఎలా అయిపోతుందో కూడా చెప్పుకున్నాం. అంతరాత్మ హెచ్చరించి హెచ్చరించి ఏముంది, మనసు చెప్పే మాటని అది మనం మర్చిపోతున్నాం. ఇక్కడ మరి మోహన్ దాస్ కథ అయిపోయింది. ఇప్పుడు సూర్యదాస్ కథ మిగిలిపోయాడు కదా, ఆయన ఏమైందో చూద్దాం. చాలా కాలం పాటు హాస్పిటల్లోనే ఉన్నాడంట. అక్కడి నుంచి ఎవరికి హాని చేయలేదంట, ఎవరిని వేధించలేదంట. ఇక హాస్పిటల్లో ఉండి 2 కాళ్ళు ఎరిగిపోతే ఎవరిని వేధిస్తాడు ఇక. అక్కడ అతన్ని చూసేవారు కూడా ఎవరు లేరంట. అక్కడ ఉన్నంతకాలం బయటకు వెళ్ళిన తర్వాత ఇతరులు ఎలా హాని చేయాలి, ఎలా మోసం చేయాలి, ఎలా వేధించాలనే ప్రణాళికలు వేస్తున్నాడట. ఇంకా చూడండి, క్లుప్తంగా చెప్పాలంటే అంతకు ముందు కన్నా ఘోరంగా తయారైపోయాడంటండి.
అంటే హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు పోయి హాస్పిటల్లో ఉన్నా కూడా హాస్పిటల్లో ఉన్న ఖాళీ టయాన్ని కూడా అయ్యో దేవుడా నన్ను ఎందుకు ఇలా చేసావు అని అంటే దేవుడు మొర ఆలకించేవాడు. ఆ మోహన్ దాస్ని ఆలకించినట్టు, ఆ సతీష్ని వాళ్ళందరినీ జిమ్మిని ఆలకించినట్టు ఇతను ఇంకా క్రూరంగా తయారయ్యాడట. ఇంకా ప్రణాళికలు చేసుకుంటున్నాడంట. అందరినీ తిట్టిపోసాడంట. దేవుణ్ణి, మోహన్ దాస్ని కూడా అందరి మీద ద్వేషం పెంచుకొని చివరికి తల్లిని కూడా ద్వేషించాడంట. ఈ స్థితిలో ఉండగా ఆసుపత్రి నుంచి పంపేశారట. మరి ఇట్లా చేస్తే హాస్పిటల్లో మాత్రం ఎవరు కరుణించి సేవ చేస్తారు? అయితే ఇంక ఇట్లా చేస్తున్నాడు, ఆసుపత్రి నుంచి పంపేయడం జరిగింది. అయితే తల్లిని పిలిచి ఆమెతో ఇంటికి వెళ్ళాడు. అయితే తనకు కాళ్ళు లేవు కనుక ఏం చేశాడంటే చెడ్డ పనులకు సాయం చేయమని ఎంతో తీయగా తల్లిని వేడుకున్నాడంట. తల్లి కూడా ముందే పాపాత్మురాలు కనుక ఎంతో ఇష్టంగానే ఒప్పుకుంది. ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా దొంగతనాలు, దోపిడీ అన్ని పిచ్చి పనులన్నీ చేస్తే. అందుకని ఆల్రెడీ క్రూరురాలైన తల్లికే పుట్టాడు కాబట్టి పాపాత్మురాలు కాబట్టి ఆవిడ ఇష్టంగానే ఒప్పుకుందంట. అయితే ఏం చేశారంటే ఇక్కడ సూరదాసు ఒకే దెబ్బతో రెండు పిట్టలు కొట్టాలనుకున్నాడు. ధనవంతుడైన విదురుని దోచుకొని నిధులన్నింటినీ దోచుకొని బేకారు చేయాలనుకున్నాడు అనమాట విదురుడు అనే ఒక అతను. అతనికి తదుపరి ఆదమర్చి నిద్రిస్తుంది. ఎప్పుడు జరిపింది అది ప్రణాళిక అయింది. కానీ తల్లిని అతన్ని కూడా చేయాలనుకున్నాడు కదా, రెండు రెండు పిట్టలు అనుకున్నాడు కదా ఒకే దెబ్బకి. తల్లి ఆదమర్చి నిద్రిస్తుండగా సూరదాస్ డబ్బును సంచి తీసుకొని చక్రాల కుర్చీలో ఇల్లు వదిలిపెట్టేశాడట. చూడండి, వీల్ చైర్లో ఉన్నా కూడా అతనికి బుద్ధి రాల. దేవుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు అనమాట. మనం అది గుర్తించాలి. అందుకే ఇక్కడ ఈ కథ మనకు చెప్తున్నారు. తల్లిని ఇరికించేలాగా కొన్ని ఆనవాళ్లు వదిలాడు. ఇల్లు వదిలి రాత్రిపూట చక్రాలకు వచ్చాడు. రోడ్డు మీద నిరీక్షించసాగాడు. అర్ధరాత్రి పూట ఒక కారు రావడం చూసి దానిని ఆపాడు. ఫిలిప్స్ అనే 20 ఏళ్ల యువకుడు దానిని నడుపుతున్నాడు. అయితే నేను వికలాంగుణ్ణి, నాకు లిఫ్ట్ ఇవ్వు అని మా అమ్మకు ప్రమాదం జరిగిందని చెప్పి అబద్ధం చెప్పి అట్లా ఫోన్ వచ్చిందని చెప్పి నేను ఆమెకు బట్టలు మందులు తీసుకెళ్ళాలి, నాకు కాళ్ళు లేని నా అలాంటి వాళ్ళకి సహాయం చేయమని దీనంగా అడిగాడు అనమాట. పాపం ఫిలిప్స్ ఏం చేశాడంటే సూర్యదాస్ చూసి జాలిపడి ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రి వైపు మళ్ళీ ఇచ్చాడు. కార్తీక్ దారి వైపు పోనేయమన్నారంట. పాపం ఎంత మంచిగా సాయం చేసేవాడిని కూడా షూట్ చేస్తానని చెప్పి వాళ్ళ గురిపెట్టి అటువైపు పొమ్మన్నాడంట. రహదారి అంటే ఇంటి వైపు కాకుండా వేరే దారి, రహదారి వైపు, హైవే వైపు. అయితే ఫిలిప్స్ ఇంత తెలివైనాడు కాదు. నగరానికి కొత్త అంట. బెంగళూరులో కొన్నాళ్ళ కిందటే కొత్తగా ఉద్యోగంలో చేరాడట. కొత్తగా వచ్చాడట బెంగళూరుకి, కాబట్టి భయపడ్డాడు. అంత తెలివైనవాడు కాదు, పిరికివాడు అనమాట. సూర్యదాస్ తెలివిగా ఈ విషయం కనిపెట్టేశాడు. ఇంకా ఈ పిల్లవాడు తనకు మంచిగా బానిసగా పనికి వస్తాడు, నాకు కాళ్ళు లేవు కాబట్టి నాకు అన్నిటికీ ఉపయోగపడతాడు, నేను ఏం చేయమంటే చేస్తాడు, మంచోళ్ళ ఉన్నాడు, పిరికోళ్ళ ఉన్నాడు, ఇతన్ని వాడుకుందామని ప్లాన్ చేశాడు అనమాట. బెంగళూరు వదిలే ముందుగా పోలీసులకు ఫోన్ చేసి ఇంకా బెంగళూరు వదిలే ముందు తల్లి దగ్గర అన్ని అనుమానాస్పదంగా వదిలేశాడు కదా, అన్ని తల్లిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇరికించాలని. అయితే పోలీసులకు ఫోన్ చేసి ఒక ఆడ మనిషి ఒక ధనవంతుని దోపిడీ చేస్తుండగా చూశాను అని చెప్పాడు అనమాట. ఆమెను వెంబడించాను, నగరం వదిలిపోకుండా ఆమె త్వరగా వెళ్ళి పట్టుకోండి, ఆమె ఎక్కడికి వెళ్ళిపోయేటట్టుంది, వదిలి పట్టుకోండి అని చెప్పి అడ్రస్ కూడా చెప్పాడట. పోలీసు అతని పేరు అడిగితే మాత్రం చెప్పకుండా ఫోన్ ఆపేశాడట. వాళ్ళు సహజంగానే సూర్యదాస్ తల్లిని పోలీసుల లిస్టులో కాబట్టి ఉత్తర్వు చూపిస్తూ అంటే చూస్తారు కదా, అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉందా అని అడుగుతారు కదా, దాన్ని ఉత్తర్వుని చూపిస్తూ పర్మిషన్ ఇంట్లోకి వెళ్తే అయితే ఆనవాళ్ళని బట్టి సోదాస్తల్ని అరెస్ట్ చేశారంట. దోచిన ధనం ఎక్కడ దాచిందో చెప్పమని పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టసాగారట. అయితే సూరదాస్ ఈ డబ్బంతా పట్టుకుపోయాడు కదా, అతని తల్లి ఈ విషయం పోలీసులకు చెప్పినా కానీ ఆమెకి చెడ్డ పేరు ఉండడంతో పోలీసులు ఆమె చెప్పిన విషయం నమ్మలేదు. నా కొడుకే ఇట్లా చేశాడు అది ఇదని చెప్పినా కూడా పోలీసు లిస్టులో ఉంది కాబట్టి అదంతా పోలీసులు నమ్మలేదంట. ఆమెను జైలులో వేసి కొన్నాళ్ల పాటు బండ చాకరీ చేయించారట ఆ పోలీస్ స్టేషన్లోనే. అయితే సూరదాసు ఫిలిస్టిన్ భయపెట్టి అతని మనసు మార్చేస్తాడంట. ఇంకా భయపెడితే ఇక చంపేస్తా అంటే పిరికి అతను కాబట్టి మంచోడు ప్లస్ పిరికోడు కాబట్టి అతను చెప్పినట్టుగా వినడానికి సిద్ధపడిపోయాడు అనమాట. అతని మనసును అలా మార్చేశాడట. తనకు చేతబడి తెలుసని, తన మాట వినకపోతే జంతువులా మార్చేస్తానని. చూడండి ఇంత ఘోరానికి దిగజారాడు. అన్నీ తెలుసు నాకు, నా మాట వినకపోతే చేతబడి చేసి నేను జంతువులా మార్చేస్తాను అనేసి ఏవో సాధారణ ఇంద్రజాల ట్రిక్కులు ఏవో చూపించాడట కొన్ని. నిజంగానే తనకు ఆ శక్తి ఉందని పిలిచి నమ్మించేసాడంట. అయితే నమ్మించేస్తే అతను ఏం చేశాడు, ఇంకా అంతగా చదువుకోలేదట. గ్రామంలో ఏదో పల్లెటూరులో ఒక బడిలో చదువుకున్నాడట. ఆ, ఉన్న ఊళ్ళోనే కొంతకాలం డ్రైవర్గా పనిచేశాడంట. తర్వాత కొంతకాలానికి బెంగళూరులో ఉద్యోగం వస్తే పాపం కొత్తగా వచ్చాడు అతను.
ఫిలిప్స్ పూర్తిగా సూర్యదాస్ నియంత్రణలోకి వచ్చేశాడు. అంతకు ముందు దొంగతనం చేసిన కారును వదిలేసి మరో కారు దొంగిలిస్తూ వదిలేస్తూ అలా లాహోర్ చేరారంట. ఒక్కొక్క కారు దొంగిలిస్తూ కొంచెం దూరం వెళ్తూ మళ్ళీ ఆ కారు వదిలేయడం, మళ్ళీ ఇంకో కారు దొంగిలిస్తూ అట్లా వదిలేస్తూ వదిలేస్తూ అలాగా మొత్తానికి ఎక్కడికి చేరారంటే లాహోర్ చేరారంట. అయితే సూర్యదాస్ నైపుణ్యంతో ఎలాగో వాళ్ళు సరిహద్దులు దాటి భారతదేశాన్ని విడిచిపెట్టారంట. అతను చాలా ఎలాంటి పనులు చాకచక్యం ఉండకుండా ఆరితేరిన వాడు కదా, మొత్తానికి ఎలాగోలాగా ఆ, వదిలిపెట్టేశారట భారతదేశాన్ని. అయితే సూర్యదాస్కు ఇప్పుడు సురక్షితంగా అనిపించింది. అమ్మయ్య, దేశం దాటి వచ్చేసాము, హాయిగా ఉంది ఇప్పుడు నాకు ఏ భయం లేదని చెప్పి కొంత సురక్షితంగా ఫీల్ అయ్యాడు అనమాట. అయితే ఇప్పుడు ధనవంతుడు, పైగా ఒక బానిస కూడా ఉన్నాడు అతనికి అని చెప్పి ఇక ఆయనకి ఇంకా అడ్డు లేకుండా ఉందని చెప్పి సేఫ్టీగా ఫీల్ అయ్యాడండి. అయితే 26వ డేట్కి వచ్చేసాం మనం సూర్యదాస్ కదే. ఇది ఏంటంటే పిరికి ఆత్మకు ధైర్యం వచ్చింది. ఈ ఫిలిప్స్ అనే ఆయన పిరికి ఆయన కదా, అతనికి ఎలా ధైర్యం వచ్చిందో చెప్తున్నారు. దీన్ని చూసి మనం కూడా పిరికిగా ఏమన్నా లోపల ఏమన్నా ఇంకా మనకు భయాలు అయ్యి ఉంటే వదిలించుకుందాం. అందుకే వాళ్ళిద్దరు విప్సి రతు ఈ కథ చెప్తున్నారు మనకి. ఓకేనా. ఆత్మలోకంలో నీలు ఆమె స్నేహితులు సూర్యదాస్ చెడు మార్గంలో లోతుగా కూరుకుపోవడం చూసి ఆందోళన పడ్డారంట. పైన నీలును ఆ స్నేహితులు ఉంటారు కదా, ఇంకా పైన ఆత్మతలంలో వాళ్ళందరూ కూడా ఇంకా చెడు మార్గంలో లోతుగా కూరుకుపోయాడని చెప్పి ఆందోళన చెందారంట. చివరికి దైవిక ఉన్నత సదాత్మ రక్షించబడతానని ఆయనకు తెలుసు కదా, మాట ఇచ్చాడు కదా, పకీర్ వచ్చాడు కదా, సరే మాట ఇచ్చాడు ఆయన రక్షిస్తాడని అతని మీదకి వాళ్ళకి నమ్మకం కలిగింది అనమాట. ఆందోళన పడటం చూసి శాంతపరచడానికి దైవికోన్నతాత్మ ఏం చేసిందంటే వాడిని పిలిచి ఇలా చెప్పిందంట. నీకు నాపై పూర్తి నమ్మకం ఉందని తెలుసు, నా మాట నిలబెట్టుకోనని నువ్వు అనుకోవట్లేదని తెలుసు, కానీ నేను అర్థం చేసుకోగలను. అందుకే నీకు చెప్పాలనుకుంటున్నాను. దోపిడీకి గురైన ధనవంతుడు పాపాత్ముడు. చూడండి, ఏది జరిగినా మన మంచికి అనడానికి ఇది ఒక ఉదాహరణ. దోపిడీకి గురైన ఆ ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో అతను పాపాత్ముడు. గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది అతను. కాబట్టి తాను ఇప్పుడు బికారి అని అయ్యానని అతనికి తెలిసింది. అతను ఆ పాఠం నేర్చుకున్నాడు. అతను కూడా మంచోడు కాదనమాట, పాపాత్ముడే. ఈ డబ్బు మూట పోవడం వల్ల ఆ, అతను బికారిని అయ్యానని అతనికి తెలిసింది. అంటే అతనిలో మార్పు వస్తుంది. ఇంకా గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి తాను ఇప్పుడు ఇలా బికారిని అని తెలుసుకున్నాడు. అయితే సూర్యదర్శ తల్లి కూడా పాపాత్మురాలే కదా, ఆమెను కూడా ఆపాలి. అయితే ఇంకా చూడండి, పండు పరిపక్వ స్థితికి వస్తే గానీ కింద పడదంటారు. పాపాలు కూడా పండితే గానీ అని అంటారు. ఇప్పుడు పరిపక్వ స్థితిలోకి రాబోతున్నాడు అనమాట. అతని తల్లి కూడా పాపాత్మురాలే కదా, కాబట్టి ఆమెను ఆపాలి. ఆమె ఇప్పుడు జైల్లో ఉంది. ఆ అబ్బాయి ఫిలిప్స్ కూడా పిరికోడే, వెన్నుముక లేదు. బానిసగా ఉండకుండా తన సమస్యలు ధైర్యంగా పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. అతనిది సదాత్మ. అయితే అతని ఆత్మ మంచి ఆత్మ అంట, సదాత్మ అంట. కానీ అతను మాత్రం వాస్తవం తెలుసుకోవాలి. ఇలా ఉండకూడదు, నేను పిరికోళ్ళ ఉండకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి అనేసి. అయితే ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, ఎవరికి అన్యాయాలు జరగవు. అందరికీ న్యాయం చేయడానికి దేవుడికి రహస్య మార్గాలు ఉంటాయి. మనకి తెలియకుండా అయ్యో నెత్తి నోరు బాదుకుంటూ దేవుడా దేవుడా అంటాం. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. అక్కడ తల్లి పాపాత్మురాలే, ధనం దోచుకోబడ్డవాడు పాపాత్ముడే. మరి ఇక్కడ ఆయన ఆపాలి, ఇక్కడ అతనికి అర్థం అవ్వాలి బికారిని అయ్యానని అతను తెలుసుకోవాలి, తల్లి తెలుసుకోవాలి. కొడుకే ఇట్లా చేశాడు నమ్మించని మైండ్ బ్లాక్ అయిపోయి మంచి మార్గంలోకి వస్తారనమాట. అక్కడ వాళ్ళకి ఏం జరగలేదు, అంటే ఈయన దుర్మార్గుడు అయ్యాడని ఆ, ఇంకా పాపాలు చేస్తున్నాడని అనుకోకర్లేదు. వాళ్ళని కూడా పాప విముక్తం చేశాడు. తెలియకుండానే ఒక మంచి పని చేసినట్టే కదా. కాబట్టి నువ్వేం భయపడకమ్మా, అతను ఇంకా దుర్మార్గుడు అయ్యాడని నా మీద విశ్వాసం ఉంచని చెప్పి సదాత్మ ఇంత నీలోకి చెప్పింది అనమాట. అవును సదాత్మ, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా నాకు వివరించినందుకు కృతజ్ఞతలు. నాకు మీ మీద సర్వశక్తివంతమైన భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన అన్యాయం చేసే రహస్య మార్గాలు నాకు ఇప్పుడు అర్థమయ్యాయి. చూసారా అండి, మనకు కూడా అర్థం అవ్వాలి. ఇక్కడ వీళ్ళు మాధ్యమం, ఈ రతు, ఈ విస్పి, వీళ్ళ అమ్మగారు, ఈ బుక్ ఇదంతా కూడా మాధ్యమం. ఇది ఎవరు తెలుసుకోవడానికి? భూమి మీద ఉన్న మనం తెలుసుకోవడానికి ఈ కథల రూపంలో చెప్తున్నారు. చూసారా మరి. మరి మనం ఎంతవరకు నేర్చుకున్నామో మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. అయితే ఫిలిప్స్ సూర్యదాస్కి బానిస అయ్యాడంట. ఈ ఫిలిప్స్ అనే పిరికతను ఉన్నాడుక ఇతను పూర్తిగా బానిస అయిపోయాడు. సూర్యదాస్ కోటీశ్వరుడు అయిపోయి తన పనులకు తానే గర్విస్తూ ఉన్నాడట. ఇంత బాగా చేశాను, భలే ప్లాన్ చేశాను, ఈ పిరికోడిని పట్టుకున్నాను, నాకు ఇంకా అడ్డు అదుపులేదని గర్వపడుతూ ఉన్నాడట పిచ్చి పిచ్చిగా. చూడండి, ఒకనాడు ఏం చేశాడంటే ఫిలిప్స్
సూరదాస్కి కొత్త ఇంటికి దూరంగా ఒక రాతి మీద కూర్చుని దేవుడు తనకి ఎందుకు సాయం చేయట్లేదు, ఎందుకు తన అంతరాత్మ విరుద్ధమైన పనులు నాతో చేయిస్తున్నాడు అని చింతిస్తూ ఉన్నాడంట. ఒక కొత్త ఇంట్లోకి మారుతారు కదా వీళ్ళు, అక్కడక్కడ గింతలు వేస్తూ ఉంటారు కదా, గోడ మీద పిల్లవాడడం కప్ప గింతలాగా. చెడ్డ పని చేసేవాళ్ళు ఎప్పుడు ఒక చోట ఉండరు, గుర్తుపడతారు, పోలీసులు తీసుకెళ్తారు. ఆ కొత్త ఇంట్లో కొంచెం అంత దూరంగా బండలు ఉంటాయి కదా, రాతి బండలు, దాని మీద కూర్చొని ఆలోచిస్తున్నాడట. ఎవరు? ఈ అమాయకుడైన పిలిచి, పిరికివాడైన పిలిచి, మంచివాడైన పిలిచి. అంటే మంచితనం ఉండాలి, అమాయకత్వం ఉండకూడదు, తెలివి ఉండాలి కొంచెం. కాబట్టి పిరికితనం కూడా అస్సలు ఉండకూడదు. అంటే అతను కూడా తెలుసుకోవడానికి ఇతను కారణమయ్యాడు, అతనికి తెలియకపోయినా ఇతనికి కూడా ధైర్యవంతుడు కావడానికి కారణమయ్యాడు. కానీ చెడ్డవాడైనా చూడండి ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో. కాబట్టి దేవుడి రహస్యం ఇలా ఉంటుంది, దేవుడి న్యాయం ఇలా ఉంటుంది, కాబట్టి ఏదైనా మంచిది అనుకుని అతను ఆలోచిస్తూ ఉన్నాడంట. ఎందుకు దేవుడు నాకు ఆ, నా చేతిలో చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే, మంచి సదాత్మ కదా కానీ పిరుకోడు, మరి తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా చేస్తున్నాడు. ఎందుకు నాకు దేవుడికి నాకు ఇట్లా చేస్తున్నాడు ఏంటి కానీ పూర్తిగా నమ్మకం అయితే ఉంది. అయితే ఇట్లా చేస్తున్నాడు ఫిలిప్స్, అట్లా బానిస అయిపోయి ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడా నాకు సాయం చెయ్యి అంటే, మనం అడిగేదాకా ఎన్ని కష్టాలు పడినా మనం అడగాలి. అడిగేదాకా అడిగితే గానీ అమ్మైనా పెట్టదంటారు పాపం. అడగకపోయినా అమ్మ పెట్టుద్ది బిడ్డ ఆకలి తెలుసుకొని. ఒక వయసు వచ్చాక మనం అడగాలి కానీ, అంతకుముందు మాత్రం పాపకి బిడ్డలకి నోరు లేనప్పుడు, చేత కానప్పుడు, వాళ్ళ పనులు చేసుకుంటాం అని అడగాల్సిన అవసరం ఉంది. కానీ అమ్మ పెట్టింది. కానీ ఎందుకన్నారు కానీ అడగకుండా అమ్మైనా పెట్టదని. అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత నా బిడ్డ ఎదిగాడు కదా అని వేరే పనుల్లో పడిపోద్ది అనమాట. అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని పెట్టుద్ది. కాబట్టి ఫస్ట్ నుంచి అట్లా అయితే ఏం చేయదు తల్లి. అయితే ఇక్కడ ఎందుకో ఆ నానుడు అలా వచ్చేసింది. అయితే ఇక్కడ మా ఫస్ట్ టైం అడిగాడు అనమాట, దేవుడా నాకు సాయం చెయ్యి అని చెప్పి. ఎందుకు నాకు సాయం చేయట్లేదు నువ్వు అని చెప్పి, ఎందుకు నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు, నాకు సాయం చెయ్యి దేవుడా అని చెప్పి బాగా దుఃఖంతో ఆర్తిగా బాధగా పిలిచాడనమాట. సూర్యదాసును భరించడం ఇక నా వల్ల కాదు అని బిగ్గరగా అరిచిండట, కొండల మీద బండల మీద ఓపెన్ ప్లేస్ లో కూర్చొని. దేవుడా నన్ను ఇంకా నాకు సహాయం చెయ్యి, నేను ఇతన్ని భరించడం నా వల్ల కాదు అని బిగ్గరగా అరిచాడంట. అయితే ఏమైంది, కొన్ని నిమిషాల తర్వాత ఒక ఫకీర్ వేషంలో దైవిక ఉన్నత సదాత్మ అతని దగ్గరకు వచ్చాడు. ఆ, ఐదు హైయెస్ట్ ఏడో తలం నుంచి ఒక వచ్చాడు కదా సదాత్మ. ఆ నీళ్ళు మొర ఆలకించి వీళ్ళని బాగు చేయాలని. ఆ యాక్సిడెంట్ అవ్వడానికి కూడా కారణం ఇతనే కదా, అడ్డుగా వచ్చాడు ఫకీర్. అప్పుడే వీళ్ళకి యాక్సిడెంట్. ఇప్పుడు దేవుడా అని వచ్చేసరికి ఇతను వచ్చాడు మళ్ళీ ఆ ఫకీరే. వచ్చి ఏం చేశాడు అంటే, సాయం చేయనుగానే వచ్చాడు అనమాట. అయితే ఏమన్నాడు, నాయన ఈ బీదవాడికి తినడానికి ఏమైనా పెట్టు, చాలా ఆకలిగా ఉంది అని అడిగాడు. అయితే చింకిపాతలు కట్టుకున్న ఫకీరుని చూసి ఫిలిప్స్కి దయ కలిగింది. ఇతను ఆల్రెడీ మంచోడే కాబట్టి జేబులో చేయి పెట్టాడు. కానీ అప్పుడే అతనికి గుర్తొచ్చింది, సూర్దాస్ తనకు ఎన్నడూ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు, తన ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం ఎక్కడ పోతాడో వెళ్ళిపోతాడో పారిపోతాడో అనేమో. అయితే జేబులో ఏమీ లేవు. సూర్యదాస్ అతనికి తిండి బట్ట మాత్రమే ఇచ్చేవాడు. ఆ ఆ, కళ్ళు చెమరుస్తుండగా, అయ్యా నన్ను క్షమించండి, నేనే ఒక దుష్టుడికి బానిసను, నేను మీకు ఏమి ఇవ్వలేను అని అన్నాడంట. అతను బట్టలు అవే ఇచ్చేవాడు కానీ ఆ, డబ్బులు మాత్రం ఇచ్చేవాడు కదంట. అప్పుడు గుర్తొచ్చిందనమాట. బానిసవా బాబు? అవునయ్యా బానిసనే, మీరు నమ్మలేకపోవచ్చు కానీ ఇది నిజం, నీ విషయమంతా పూర్తిగా చెప్తావా నాయన అని అడిగాడు అనమాట. నేను నీకు సాయం చేయగలనేమో. ఏంటంటే కొంతమంది అలా వచ్చి అడిగినప్పుడు ఏమో నేను సాయం చేయగలనేమో, ఏమన్నా సలహా ఇవ్వగలనేమో అని చెప్పి చెప్పమంటే కొంతమంది చెప్పరు. కొంతమంది మాత్రం బయటపడాలనుకున్న వాళ్ళు చెప్తారు. చూడండి భగవంతుడు యొక్క ప్రతిరూపమే ఇట్లా వచ్చాడనమాట. వచ్చి ఇతన్ని మరి నేను ఏమైనా సాయం చేయగలనేమో అని అన్నాడు అనమాట. అయ్యా మీరు నాకు సాయం చేయగలరని అనుకోవడం లేదు, కానీ నా గుండెలో బరువు దింపుకోవడానికైనా సరే నేను మీకు నా కథ చెప్తాను. నమ్మశక్యంగానే విషాదమైన కథను, నా కథను వింటారా అని అన్నాడు అనమాట. తప్పకుండా వింటాను, నీ కథ చెప్పి బరువు దించుకో. దాంతో ఫిలిప్స్ అతనికి కథ అంతా చెప్పాడట. అతన్ని ఎదిరించే ధైర్యం నాకు లేదు అన్నాడంట. నువ్వు ఇంత పిరికిగా వెన్నెముక లేకుండా ఉండకూడదయ్యా, చెడుని ఎదిరించాలి. దేవుడు బాగా చూడండి మనలో కూడా చాలా మంది వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు మంచితనమే తెలుసు, దాన్ని వాళ్ళు చేతకంతనంగా తీసుకుంటున్నారని కూడా మనం గుర్తించలేము. చాలా మంది ఉన్నారు ఇలాగా. కాబట్టి ఆ పిరికితనం, ఆత్మలోని అభయము, ఆత్మలోని శాంతము అన్నారు పత్రిసారు. దేవుడు క్షమించడంట అలా ఉంటే. నిరంకుశత్వానికి, వాళ్ళ నిరంకుశత్వానికి మనం బలైపోతే అది కూడా ఒక కర్మేనంట. కానీ పాపం వాళ్ళు ఎవరికీ తెలియదు అనమాట. అందుకనే ఎంతో దయతో మనకి ఈ బుక్ ఇవ్వబడింది. చాలా మంది చదవండి, బుక్ కొనుక్కొని వీడియోలు వినండి, ఇవన్నీ ఫార్వర్డ్ చేయండి, చక్కగా అందరూ వినండి.
ఎందుకంటే చాలా మంది రకరకాల మనుషులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, మంచి చెడు తెలిసిన వాళ్ళు ఉంటారు, చెడప్పుడు ఎలా ఉండాలో మంచప్పుడు ఎలా ఉండాలో తెలిసే వాళ్ళు ఉంటారు. అసలు మంచి తప్ప చెడు అనేది తెలియని వాళ్ళు, ఇలాంటి మోసవాళ్ళు, ఇలా పిరికివాళ్ళు, ఇలాంటి ఏం తెలియని వాళ్ళు ఇట్లా బలైపోయే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది కూడా కర్మట. బాగా అండర్లైన్ చేసుకోండి ఈ మాట. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ఏం చేస్తారో దారి చూపించండి అనేసరికి ఆ, నాకు అప్పుడు ఏం అన్నాడు అనమాట. బాగా సంతోషం అయ్యా, నాకు మీకు సూర్దాస్ సంగతి తెలీదు. అంటే చెప్పాడు అనమాట. ఆ ధైర్యం నాకు లేదని, నువ్వు ఇంత పిరికిగా ఉండకూడదు, చెడుని ఎదిరించాలని దేవుడు అప్పుడు బాగా సంతోషిస్తాడు అన్నప్పుడు, అయ్యా స్వామి, మీరు మీకు సూర్యదాస్ సంగతి అసలు తెలియదు, అతనికి చేతబడి తెలుసు, మీకు అర్థం కాదు. నా కళ్ళతో స్వయంగా అతని దుష్ట శక్తులను చూశాను. ఏదో కొన్ని జిమ్మికులు చేశాడనమాట. నన్ను అతను చిటికలో కుక్కనో పిల్లనో చేసేస్తాడు స్వామి, నేను అతన్ని ఎదిరించలేను, నాకు భయం వేస్తుంది, మీరే ఏదైనా దారి చూపించండి అన్నప్పుడు, ఆ దైవిక సదాత్మ పాపం అతనితో ఇలా చెప్పింది అనమాట. ఫిలిప్స్, నాకు శక్తులు ఉన్నాయ్యా, మంచి శక్తులు ఉన్నాయి. అతని దగ్గర దుష్ట శక్తులు ఉంటే నా దగ్గర మంచి శక్తులు ఉన్నాయి. నా మీద నా మీద నమ్మకం ఉంచుతావా? సూర్ సూరదాస్ నిన్ను కుక్కగానో పిల్లిగానో చేయకుండా నేను చూస్తాను అని అనేసరికి, సూరదాసు నిన్ను జంతువులా మార్చలేరని నేను హామీ ఇస్తున్నాను, నేను కూడా అతని లాంటి మాయలు చేయగలను. అవి ఎలాగ చేస్తామో నీకు చూపిస్తాను, ఇప్పుడైనా నమ్ముతావా అని అంటే, అప్పుడు ఇంకేం చేస్తాను, నమ్ముతాను, అవి ఎలా చేస్తారో చూపించండి అన్నాడంట. అయితే సూర్యదాస్ అతన్ని ఎలా మోసగించాడో దైవిక ఉన్నత సదాత్మ చూపించాడంట. మొత్తం జరిగిందంతా అతనికి చూపించాడంట, ఒక వీడియో లాగా, ఫిలిం లాగా. అయితే అంతా చూపించేసరికి ఫిలిప్స్కి అప్పటికప్పుడే అక్కడి నుంచి పారిపోదాం అనిపించిందంట. అమ్మ, నేను ఇలా ఇరుక్కున్నానా, ఇంత పన్నాగం పడ్డాడా అని చెప్పి భయం వేసి అప్పటికప్పుడే అక్కడి నుంచి పారిపోవాలనిపించిందంట. కానీ దైవిక ఉన్నాత్మ, ఆ సదాత్మ ఏం చేసిందంటే అతన్ని ఆపాడు అనమాట. ఫిలిప్స్, సూర్యదాస్కు మార్చడానికి నువ్వు నాకు సాయం చేయాలి, సూర్యదాస్ని మార్చడానికి నువ్వు ఇలా పారిపోతే ఎలాగా, నేను ఎలా నిన్ను బయటపడేయగలను, నువ్వు అతన్ని మార్చడానికి నాకు సాయం చేయాలి, నీ వాదన నేను పోగొట్టాను కనుక నాకు ఈ సాయం చెయ్యి, అది నీ బాధ్యతే అని, నువ్వే బయటపడతావా అని అనేసరికి, అయ్యో స్వామి, మీరు విచిత్రంగా ఉన్నారు, సూర్యదాస్ గురించి మీకెందుకు, వాడి నరకానికి పోనీయండి, అతనితో ఇంకా మనకేం పని, నన్ను పారిపోనివ్వండి, మీరు కూడా ఆ, పాపకోపం నుంచి వెళ్ళిపోండి అని అన్నట్టు. అతను సదాత్మని ఇతనికి తెలియదు కదా పాపం, మంచోడు పిరికోడు, బాబు అతను పాపాత్ముడు అండి, అతను నేనెందుకు సాయం చేస్తాను, మీరెందుకు ఈ ఉచ్చులో ఇరుక్కుంటారు, మిమ్మల్ని కూడా ఏమైనా చేస్తాడు, మీరు కూడా వెళ్ళిపోండి, నన్ను పారిపోనియండి అని చెప్పి మొత్తుకుంటున్నాడు అనమాట. చూడండి అతను ఎంత అమాయకంగా ఉన్నాడు. అంటే మనము నిజంగా మనకి సహాయం చేసే యొక్క దైవాత్మని గుర్తించలేము, ఎందుకంటే అలాంటి స్టేజ్ లో ఉంటాం అనమాట. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. పాపం అతను దారి చూపిస్తాను అన్ని చూపించినా కూడా ఇతను ఆ మైండ్ సెట్ అట్లా ఉందన్నమాట. మీరు పారిపోండి, నేను పారిపోతాను, ఆ పాపాత్ముడు, అతని గురించి మీకెందుకు అంటున్నాడు. అయితే లేదు ఫిలిప్స్, ఇక్కడ నేను నా బాధ్యత నిర్వర్తించడానికి వచ్చాను, నువ్వు కూడా నీ బాధ్యత నిర్వర్తించాలి, లేకపోతే దేవుడు సంతోషించడు. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి, లేకపోతే దేవుడు సంతోషించడు, నాది నీది కూడా ఇక్కడ బాధ్యత ఉందని చెప్తాడనమాట. సర్వశక్తివంతమైన భగవంతుడిని అసంతృప్తి పరుస్తావా ఫిలిప్స్ అని అడిగాడంట. దేవుడు సంతోషించడు, మరి సర్వశక్తివంతుడైన భగవంతుడు ఒకడు ఉన్నాడు పైన, నిన్ను నన్ను చూస్తుంటాడు, దేవుడు సంతోషించడు, మరి అతన్ని అసంతృప్తి పరుస్తావా అని ఫిలిప్స్ అని అడిగేసరికి, ఆ, లేదు ఖచ్చితంగా అలా చేయను, నేను దేవుడిని పిలిచాను, ఆయన మిమ్మల్ని పంపాడు, దేవుడా అని అరవగానే వచ్చాడు కదా ఈ ఫకీరు. నేను అలా చేయను, నేను పిలవగానే దేవుడిని పిలిచాను, ఆయన మిమ్మల్ని పంపించాడు, మీరు ఏం చెప్తారు, చెప్పండి, నేను చెయ్యాలి, ఎందుకంటే నాకు మీరు సహాయం చేశారు, నేను అరవగానే భగవంతుడు మిమ్మల్ని పంపించాడు, ఉమ్, మీరు ఏం చెప్తారు నేను చెయ్యాలి, అది నా ధర్మము, కానీ దయచేసి నన్ను సోదరు దగ్గర నుంచి తొందరగా వెళ్ళిపోనివ్వండి, ఆ సాయం చేయండి అన్నట్టు. ఫిలిప్స్, ఇంకా ఒక్కరోజే, తర్వాత నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు, నేను చెప్పిన పని చేసి నువ్వు వెళ్ళిపో, 300 రూపాయలు మాత్రమే తీసుకొని కారు తీసుకొని నగరానికి వెళ్ళు, నగరంలో ప్రవేశించడానికి ముందుగానే కారు వదిలేసేయి, ఏదైనా ఉద్యోగం వెతుక్కో, నీకు ఉద్యోగం వచ్చి జీతం వచ్చే వరకు నీ కూడు గూడు కోసం అవి సరిపోతాయి 300. ఫిలిప్స్, సూరదాస్ది పాపపు సొమ్ము చెప్పించబడింది, పైగా అది నీది కాదు, సూరదాస్ దగ్గర నువ్వు పనిచేసినందుకు నీకు రావాల్సిన జీతం 300. కాబట్టి సూరదాస్ అలమర నుంచి అంతకన్నా ఎక్కువ తీసుకోనని నాకు మాట ఇవ్వు అన్నాడంట. నువ్వు పని చెయ్యి, సూర్దాస్ దగ్గర నుంచి దొంగ ఒక 300, అతనికి తెలియకుండా 300 తీసుకొని ఒక కారు తీసుకొని నువ్వు ఈ ఊరు వదిలేసే ముందు ఆ కారు అక్కడ వదిలేసి వెళ్ళిపో వేరే చోటికి,
నీకు ఉద్యోగం వచ్చేదాకా తిండికి కూడికి గుడికి నీకు ఈ 300 ఉపయోగపడతాయి. అవి అతని పాప సొమ్మేం కాదు. నువ్వు అతని దగ్గర పని చేసినందుకు గాను నీకు 300 రావాల్సి ఉంది. అతని దగ్గర జీతం ఎప్పుడు ఇవ్వలేదు కదా, అదే ఇది అతని పాప సొమ్ము అని అనుకుంటాడు. మంచోడు కదా, అలా అనుకుని తీసుకోడేమో పిచ్చోడు అని చెప్పి ఎన్ని పాపం వివరంగా చెప్తున్నాడు అనమాట. అనేసరికి నాకు మాట ఇవ్వంటే, స్వామి నేను మాట ఇస్తున్నాను, మీరు అద్భుతమైన వ్యక్తి, నన్ను మిమ్మల్ని కలిపినందుకు దేవుడికి కృతజ్ఞతలు, మిమ్మల్ని నాతో కలిపినందుకు దేవుడికి కృతజ్ఞతలు, నన్ను కష్టం నుంచి మీరు తప్పించారు, దేవుడి రహస్య మార్గాలు ఇప్పుడు నాకు అర్థమయ్యాయి, ఇక ముందైతే నేను తప్పుదారి పట్టనని, ఇంతకు ముందర పిరికివాళ్ళే ఉండాలని కూడా మీకు మాట ఇస్తున్నాను. చూడండి, నేను మీరు చెప్పినట్టే చేస్తాను, నేను ఇంక తప్పుదారి పట్టను, ఇలాంటి వాళ్ళని నమ్మను, నేను ఇంకా పిరికితనంగా ఉండను, ధైర్యంగా ఉంటానని మీకు మాట ఇస్తున్నాను. నేను ఇన్ని మాటలు ఇచ్చాడు అనమాట ఆ ప్యాకెట్కి, ఆ సదాత్మకి. అండ్ అప్పుడు ఫిలిప్స్లోని మంచి మార్పు వచ్చినందుకు ఈ దైవిక సదాత్మ చాలా సంతోషించి అన్నాడు ఫిలిప్స్ ఏం చేయాలో చెప్పి అతన్ని వదిలి ఆయన కొంతసేపు భూలోకం నుంచి వెళ్ళిపోయాడు. భూలోకం నుంచి అతనికి ఏం చేయాలో చెప్పేసి భూలోకం నుంచి ఆయన టెంగమని మాయమైతే వెళ్ళిపోయాడంట. అయితే ఇంకా సూర్యదాస్ కథ ఇంకోటి వచ్చాం. 27వ తారీఖు వచ్చాం మనం ఇప్పుడు. ఏంటంటే గర్వభంగం. ఎవరికి గర్వభంగము? సూర్యదాస్కి అనేమో చూద్దాం. అయితే మొదటిసారిగా తాను జడ పదార్థాన్ని కాదని మనిషినని ఫిలిప్స్కి తెలిసింది. ఎప్పుడైనా ఎవరికైనా ఒక రోజు వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటే ఇదేనేమో. నిజంగా కుక్కతో పోల్చుకోకూడదు, అది చాలా విశ్వాసమైన జంతువు. ప్రతి ఒక్కరికి, అమాయకుడు కావచ్చు, పిచ్చోడు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకళ్ళ దగ్గర బలైపోతూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రతి ఒక్క రోజు అనేది వస్తుంది. అది గుర్తించటమే ఆ ఎరుకతో మనకు ఉండాలన్నమాట. భగవంతుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అవకాశం ఇస్తాడు, చెడు వాళ్ళకి అవకాశం. బాధల్లో పడ్డ ప్రతి ఒక్కళ్ళకి భూమి మీద కర్మల కోసమే వస్తాం. ఆ కర్మలు గిలగల కొట్టుకోలేక భగవంతుడా అని ఎప్పుడైతే మనం అరిచామో, ఆ గజేంద్రుడి మోక్షంలో లాగా, ద్రౌపది లాగా, ఈ ఫిలిప్స్ లాగా, మనం అడగగానే ఆ జిమ్మి లాగా, ఆ సతీష్ లాగా, ఆ మోహన్ దాస్ లాగా, ఇప్పుడు వీళ్ళందరిలాగా మనం అడగాలి, ఆర్తిగా పిలవాలి, భగవంతుడు తప్పకుండా సాయం చేస్తాడు. కాబట్టి ధైర్యం లేనివాడికి ధైర్యం ఇస్తాడు. అన్ని ఆ పరిస్థితులను బట్టి మనమే మారిపోతాం, గట్టిపడతాం అనమాట. ఇంకెవరి దగ్గర మోసపోము, పిరికితనాన్ని వదిలేస్తాము. ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చి ఎలాగ రకరకాలుగా మారామో అలా అన్నమాట. కాబట్టి ఆ భగవంతుడు అలా మారడానే మనకి ఈ బుక్ని ఒక వరంగా ప్రసాదంగా ఇచ్చాడు అనమాట. అయితే సూర్యదాస్ కథ ఏంటంటే 27వ తారీఖు వచ్చేసాం, గర్వభంగం. అంటే మొదటిసారిగా ఈ ఫిలిప్స్ ఏమనుకున్నాడు, తన మనిషిని తెలుసుకున్నాడు. చాలా మందిని అలా పెంచుతాడు తల్లిదండ్రులు, మనిషి అని కూడా వాళ్ళకి గుర్తుంటుంది. అయితే మనిషిని ఫిలిప్స్కి మొదటిసారి తెలిసిందంట. ఇంత మంచి ఈ ఈ ఏ చెడ్డ పని మనిషికి తాను బానిస అవ్వకూడదు, ఇక నుంచి నేను ఏ చెడ్డ మనిషికి కూడా బానిస. వెలిగిందనమాట, ఫ్లాష్ వెలిగింది అతనికి. తప్పుదారిలో నడవకూడదు. ఏంటంటే ఉన్నత దైవిక ఆత్మలు మనకు సహాయం చేయడానికి మన ప్రియతములు అక్కడ వేడుకుంటే, ఇతను మంచోడు అలా వెళ్ళాడు కానీ మర్చిపోయి ఇట్లా చేస్తున్నాడు అన్నప్పుడు ఆ ఉన్నత సదాత్మ కూడా మన కోసం, మనల్ని మంచి దారిలో పెట్టడం కోసం ఎలా వస్తారు, భగవంతుడు మన మొరలు ఆలకంటాడు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే పిరికితనం నుంచి ఎలా బయటపడాలి. ఇన్ని ఉన్నాయి అనమాట ఈ సూర్యదాస్ కథలో. అయితే ఆ ఉన్నత సదాత్మ చెప్పిన ఒక ప్లాన్ చెప్పింది అనమాట. నేను కూడా శక్తులు ఉన్నాయి, అతను నిన్ను అలా చేయకుండా నేను రక్షిస్తాను, కావాలంటే చూడని ఒక మహిమ చూపిస్తాడు. అంటే జరిగిందంటే అతనికి చూపిస్తాడు. కాసేపు అతని శక్తి ఇతనికి, అప్పుడు అతను నమ్ముతాడు అనమాట. మహిమలు చూపించకపోతే ఈ రోజుల్లో ఎవరు నమ్మరు కదా. వాళ్ళ శక్తులు ఆత్మలు మన ధ్యానం అంటే ఇలాగంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబాలాగా మహిమలు కావాలి ప్రజలకి, అందుకని ప్రూఫ్ లేకుండా నమ్మరు అనమాట. కాబట్టి ఈ దైవిక సదాత్మ ఇతనికి అన్ని చూపిస్తాడు, ఇది ఎలాగ ఇతను పాల్పడ్డాడో, ఎలా ఇతని దగ్గరికి వచ్చాడో, ఎలా అతని వల్ల వేసుకున్నాడు, అన్ని చూపిస్తారు. అమ్మో ఇతను మంచోళ్ళ ఉన్నాడు, నిజమే మహిమలు చూపిస్తున్నాడు, నన్ను రక్షిస్తాడని నమ్మకం కుదురుద్ది అనమాట. అట్లాగా అతను చెప్పినట్టు ఇతను ఏం చేస్తున్నాడంటే, అడవిలో గుహలో నిధి ఉందని అని చెప్పి సూర్యదాస్ ఇంటికి దూరంగా ఎవ్వరు లేని ప్రదేశానికి తీసుకెళ్ళిపోతాడు. అవి వినగానే సూర్యదాస్ ఏమనుకుంటాడు, ఎక్కడికి ఎమ్మడే తీసుకెళ్ళిపో నన్ను, నేను ఏంటో చూస్తానంటే ఇతనికి అంత వ్యామోహం అనమాట, డబ్బు పిచ్చి బాగా. చిన్నప్పటి నుంచి ఇవే దొంగతనాలు. అంటే అతను ఒక తెలివైనోడు నమ్మేశాడు బాగా. వీడు పిరుకోడు, తెలివి లేనోడు, వెన్నెముక లేనోడు, వీడి అంటే వీడు ఇలా చేస్తాడు, ఒక ఉన్నత ఆత్మ ఉంది అతని బాటలు బట్టి ఇలా అంటున్నాడు, ఏం ఆలోచించట్లే అతను. అంటే ఒక టైం వస్తే ఏదో అని అంటారు చూడండి, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్నట్టుగా ఇతని మొర ఆలకించి ఉన్న దైవం ఒక మానవ రూపంలో, ఒక పక్షి రూపంలో వచ్చాడు అనమాట. అతను చెప్తాడు. అయితే ఇతను నమ్మేశాడు. అయితే ఎన్నో మైళ్ళు మట్టి రోడ్డు తర్వాత ఇరుకుగా ఉన్న కాలిపాటు కనిపిస్తే ఫిలిప్స్ అక్కడ కారు ఆపి సూర్యదాసుని మోస్తూ, అంటే కాళ్ళు రెండు లేవు కదా, మోస్తూ 1.5 మైళ్ళు ఈ కాళ్ళు రెండు ఇతనికి మోహన్ దాస్కి కూడా అట్లా వెళ్ళిపోవడానికి కారణం కూడా, ఆ కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అది పక్కీర్ అడ్డు వస్తుంది అనమాట. అడ్డొచ్చి అట్లా కాళ్ళు ఎరుగుతాయి.
అంటే ముందే చెప్తాడు ఆ అమ్మాయికి, నీలోని అమ్మాయికి అక్కడ ఏం జరిగినా అతని కర్మల ప్రకారం నేను 5వ వారంలోకి తీసుకురావటమే, కానీ ఇవన్నీ పట్టించుకోకు, నువ్వు చూస్తూ ఊరుకో అని ముందే చెప్తాడు అనమాట. కాబట్టి ఇవన్నీ చేస్తుంటాడు. మోహన్ దాస్ ఎలా మార్చాడు, సూర్యదాస్ ఎలా మార్చాడు, ఫిలిప్స్ ఎలా మార్చాడు, ఇవన్నీ కూడా మనకి ఈ కథలో వస్తాయి అనమాట. 4 రకాలు మనం తెలుసుకోవాలి ఈ కథ ద్వారా. ఆ 4 రకాల పాఠాలు అనమాట. ఆ మోరల్ నీతి నేర్చుకోవాలన్నమాట. అప్పుడు తీసుకెళ్ళిపోతాడు. అలా 1.5 మైళ్ళు మోసుకొని నడుస్తాడు అనమాట. నడిచి అక్కడ ఒక గుహ కనబడుద్ది. అయితే నిధి చూడాలని సూర్యదాస్ చాలా తహతహగా ఉంది, ఈ గుహ చాలా ఇరుగ్గా ఉంది, వీళ్ళు లోపలికి వెళ్ళలేరయ్యా, మీరు ఈ రాతి మీద కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి నిజంగా నిధి ఉందో లేదో చూసొస్తానంటే నమ్మేశాడు కదా. అనేది సూరదాసుని దించి నమ్మేస్తాడు. నమ్మేస్తే అప్పుడు సూరదాసుని మోసుకొచ్చాడు. అప్పుడు దాకా ఒకటిన్నర ఒక బండరాయి మీద కూర్చొని గుహలోకి తీసుకెళ్ళి ఒక రాయి మీద కూర్చోండి, నేను నిజం ఉందో లేదో చూసొస్తానని చెప్పి అతను చెప్పాడు కదా. ఫిలిప్స్ అనే ఆ, ఒక ఫకీర్ వచ్చాడు కదా, ఉన్నత సదాత్మ. అతను ముందు చెప్పిననే గుహ వెనక దారి ఉంటుంది కదా, దాంట్లోంచి అతను వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ కారు దగ్గరికి వచ్చేసి అడ్డదారిలోటి ఏం చేస్తాడు, కారులో సూరదాస్ ఇంటికి వెళ్ళి బలవంతంగా అలమార తెరిచి 300 తీసుకుంటాడు. ఏం చెప్తాడంటే ఒక 300 తీసుకో అంటే, అతను దుర్మార్గంగా సంపాదించిన డబ్బు నాకు వద్దనుకుంటావేమో, నీకు ఇన్నాళ్ళు నువ్వు అతనికి ఆ, అతని దగ్గర జాబ్ చేసావు కదా, అతను చెప్పిన మాట దానికి జీతం నీకు 300 వస్తుంది, కాబట్టి అది పాపిష్టి సొమ్ము అని అనుకోకు, నీ కష్టానికి జీతం అది. మరి నీ దగ్గర డబ్బులు లేకుండా దేశం వదిలి నువ్వు వెళ్ళలేవు కదా, ఆ కారు ఊరు బయట దాకా వదిలేసి వెళ్ళిపోని అన్ని చెప్తాడనమాట. అతను చెప్పిన ప్రకారమే గుహ వెనక నుంచి వెళ్ళడం, సూరదాస్ ఇంటికి వెళ్ళడం, బీరువాలోంచి అది తీసి ఒక 300 తీసుకోవడం, ఇవన్నీ చేస్తాడనమాట. అప్పుడు ఆ దొంగిలించిన కారులో కొన్నాళ్ళ తర్వాత అతనికి ఉద్యోగం దొరికింది, వెళ్ళిపోతాడు అనమాట అతని దేశానికి. 300 తీసుకొని దొంగిలించిన కారులో నగరానికి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత అతనికి ఉద్యోగం దొరుకుద్ది, నిజాయితీగా మంచి జీవితం గడిపాడు. ఇక్కడ మోహన్ దాస్ కథ ఇట్లా అయిపోయింది, మంచి దారిలో పడ్డాడు. ఇతను భగవంతుడు వేడుకోగానే ఇతను కూడా ఆ ఫకీర్ వేషంలో వచ్చిన అతను ఆ సదాత్మ, ఉన్నత సదాత్మ. అంటే మనం గుర్తించాలి, మనం చెడ్డదారిలో వెళ్తున్నప్పుడు ఏ కొంచెం దారి దారి చూపించడానికైనా మనకు కొంచెం అయినా ఉంటే, అంతరాత్మ మేల్కొని ఆ మాటలు వింటే, వేడుకుంటే, ఆ నిజాయితీగా లోపల నుంచి ఆత్మలోంచి వేడుకున్నప్పుడు దైవం మనకి సహాయం ఎలా చేస్తాడు అనేది ఇతను స్టోరీ అయిపోయింది, మోహన్ దాస్ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు సూర్యదాస్కి అంతరాత్మ ఎలా మేలుకుంది, అతను ఎలా రియలైజ్ అయ్యాడు అనే దానికి ఇప్పుడు వద్దాం. అయితే ఫిలిప్స్ గుహలోకి వెళ్ళి చాలాసేపు అయింది, కానీ కోటేశ్వరుడు కావాలనే ఆతృతలో ఈ సూర్యదాస్ ఏం చేశాడంటే గుర్తించలా. తను రాలేదు అంటే నమ్మేశాడు అతన్ని, పిరుకోడు, నేనేం చెప్తా తింటాడు, నాకు వశం అయిపోయాడు అనేసి ఇట్లా నమ్మేశాడు. కాబట్టి గుర్తించలేదు. తర్వాత కొంతసేపటికి ఫిలిప్స్ వెళ్ళి గంట పైగా అయిందని గుర్తించి ఫిలిప్స్ తిడుతూ తెప్పిస్తూ, ఎందుకంటే గుహ ఊరి నుంచి చాలా దూరం వచ్చేసాడు, గుహలో చీకటిగా ఉంది, అక్కడ బయటకు వెళ్ళడం అయితే కాళ్ళు లేవు. అప్పుడు గుర్తిస్తాడనమాట. గట్టిగా శపిస్తూ పిలవసాగాడంట, తిడుతూ. అయితే ఎవ్వరు రాలేదు. ఫిలిప్స్ అదృశ్యమయ్యాడు. ఫిలిప్స్ని వెతకడానికి సూర్యదాస్ ఆ బండల మధ్య పాకవలసి వచ్చింది, ఎందుకంటే కాళ్ళు రెండు లేవు కదా. తిట్టుకుంటూ మనసు నిండా కోపంతో, హృదయ నిండా ద్వేషంతో కొంచెం లోపలికి వెళ్ళాడట అట్లా పాక్కుంటూ. హఠాత్తుగా తన గుహ నుంచి బయటకు వచ్చినట్టుగా గ్రహించాడు. ఆ గుహలోంచి మొత్తానికి బయటకు వచ్చినట్టుగా గ్రహించి ఎవరో గట్టిగా కొట్టినట్లు అయింది అతనికి. గుహ నుంచి బయటకు వచ్చాడని ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపించింది అనమాట. ఫిలిప్స్ తనని మోసం చేశాడని అతని మనసు గ్రహించింది. అంటే ఆ బలమైన అంటే చూడండి, చెంప పెట్టు అంటారు కదా, అట్లాగా ఒక్కసారే అతనికి వెలిగిందనమాట. ఇతను నన్ను మోసం చేశాడని గ్రహించారు. గ్రహించి ఏం చేసింది, అతని మనసు గ్రహించగానే దాదా లాంటి సూర్యదాసుని మోసం చేసే అంతటి తెలివితేటలు కానీ ధైర్యం కానీ ఫిలిప్స్కి ఉన్నాయని అతనికి నమ్మశక్యం కాలేదంట. అంటే అంత పిరికొడిలా చేస్తాడు అనుకోలేదు అతను. అనుకోనేసరి ఫిలిప్స్ తన జీవితం కాలం బానిసగా పడి ఉంటాడని నమ్మేశాడు. నమ్మేసి అతను ఇలా ఇప్పటి వరకు తను ఎవరు మోసం చేయలేకపోయారని గర్విస్తూ ఉండేవాడు అనమాట. ఇతరులను మోసం చేయడంలో అతను నిపుణుడు కాబట్టి మరి ఇది ఎలా జరిగిందబ్బా అని అనుకున్నాడు అనమాట. అయితే ఏమైంది, ఫిలిప్స్ కి తనను వ్యతిరేకించే ధైర్యం లేదని సూర్యదాస్ కు బాగా నమ్మకం. ఇది ఒక పెద్ద దెబ్బ అనమాట, పెద్ద షాక్ అతనికి. ఆ దిగ్భ్రాంతిలో తిట్టడం శపించడం కూడా మర్చిపోయాడు. అంటే ఇతలా మోసం చేస్తాడు అనే అంత ఆలోచనలో ఎక్కడ లేదనమాట అతనికి, అంతలా నమ్మేశాడు అతన్ని. కాబట్టి ఆ ఇదిలో అతన్ని తిట్టాలని కూడా మర్చిపోయాడు అనమాట. మర్చిపోయి ఏమన్నాడంటే, అసలు వాళ్ళ ఫీలింగ్ ఎట్లుందంటే, ఆ భయంకరమైన చీకటి గుహలో సూర్యదాసును వదిలిపెట్టి ఫిలిప్స్ అదృశ్యం రావడం అసలు సాధ్యమేనా, ఇలా నన్ను వదిలిపెట్టిన గుహలో అతనికి అసలు మాయమైపోయాడు, రాత్రిగా వస్తుంది, అడవిలోకి వెళ్ళడం కన్నా గుహలోనే ఉండడం మంచిదని భావించాడు. ఎందుకంటే అడవిలో క్రూర జంతువులు ఉంటాయి, గుహల్లో జంతువులు తలదాచుకుంటాయి కదా రాత్రిపూట, అందుకని భయపడ్డాడు. అయితే ఇంటికి వెళ్ళే మార్గం లేదు, ఇంటేమో ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నాడు. మరి తిండి నీరు లేకుండా ఎలా ఉంటాడు, ఒకవేళ క్రూర జంతువులు గుహలోకి వస్తే ఎలా, తనను తాను ఎలా రక్షించుకుంటాడు, అసలు రేపటి సూర్యుడిని అసలు చూడగలడా, కొన్ని గంటల్లో తనకి ఏమి కానుంది, ఇంక నేను చచ్చిపోతాను, ఇంక ఇప్పుడు అతనికి కూడా ఫిలిప్స్ లాగా పిరికిగా వెన్నెముక లేకుండా ఉన్నాను అనిపించింది.
ఫిలిప్స్ ఎలా అయితే ధైర్యం లేకుండా పిరిగ్గా ఉన్నాడో, వెన్నుముక లేకుండా, నా పరిస్థితి కూడా అలాగే ఉందని అతనికి అనిపించిందంట సూర్యదాస్కి. ఫిలిప్స్ ఎలా బాధపడి ఉంటాడో కదా అని అప్పుడు అతనికి తెలిసి వచ్చిందంట. చూడండి, ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవు. ఎంత తాడిని తన్నేవాడు అంటే తలని తన్నేవాడు ఉంటారంటే ఇదే అన్నమాట. ఇప్పుడు అతనికి ఫిలిప్స్ తన వల్ల ఎంత బాధపడ్డాడో అని తెలిసి వచ్చిందంట. నేను చనిపోతే నేరుగా నరకానికే పోతాను అని తెలుసుకున్నాడు. అంటే నిన్న ప్రశ్న జవాబులో అనుకున్నాం కదా మనం, కొంతమందికి తెలుస్తుంది, అందుకని వెళ్ళడానికి ఇష్టపడరట. పాపాలు చేశాను నేను, ఆ నరకానికి వెళ్తానని చెప్పి అది చనిపోయినాక అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరంట. అయితే ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే ఇంకా గుహలో గోడకు దగ్గరగా జరిగి కూర్చున్నట్టు ఏదోలాపంగా బండల మధ్యలో పాగుతున్న ఒక పాము మీద చేయేశాడంట. సరే ఇక నా పరిస్థితి ఎలాగే, దీని నుంచి బయటపడడానికి లేదని చెప్పి ఇలా పాగుతూ పాగుతూ ఒక గోడకు ఆనుకొని కూర్చున్నాను. జరిగేసరికి ఇట్లా జరిగేటప్పుడు అనుకోకుండా చెయ్యి పాము మీద పడిందంట. ఓ దేవుడా, ఈ చిత్రహింసను అసలు నేను ఎలా భరించాలి. అదృష్టవశాత్తు పాము పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఇతను చెయ్యేసినా సరే భయ, దానికి ఉండే భయం దానికి ఉంటది కదా. అయ్యో పాపం, పాములు కూడా ఎలా ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా తనకి ప్రాణ భయంతో అది రక్షించుకోవడానికి కాటేస్తాయి తప్ప వాటికి ఏమి ఉండదు అనమాట. పక్కకి వెళ్ళిపోయిందంట. తాను బాధిస్తున్నప్పుడు తన బాధితులను ఏమని భావించారో అతనికి అర్థమైందంట. తిను ఎంత మందిని బాధ పెట్టాడో వాళ్ళందరూ ఇలా ఎలా భయపడి ఉంటారో కదా. ఇప్పుడు అతను ఈ సింహాలు పుల్లు వస్తాయని, పాములు కరుస్తాయని, కాళ్ళు లేవని, ఎలా వెళ్ళాలని ఎంత భయపడుతున్నాడు. ఈ ఫిలిప్స్ ఎలా బాధపడ్డాడు, ఇంకా తను ఎంతమందిని బాధ పెట్టారో వాళ్ళందరూ గుర్తొస్తున్నారంట ఇతనికి. అయితే ఏమైందంటే మళ్ళీ ఎంత ప్రయత్నించి గుహ మధ్యకు పాకి ఏం చేయాలో పాలుపోక అక్కడే కూర్చున్నాడట. తన చుట్టూ పాములు ఉన్నాయని గ్రహించాడు. గుహ లోపలే ఉంటే పాములు కరవచ్చు, బయటకు వెడితే క్రూర జంతువులు చంపేయచ్చు అని చెప్పి ఏమనుకున్నాడంటే అప్పుడు ఇతనికి నిద్రాణంగా ఉన్న ఆ ఉపచేతనాత్మక, అంటే ఉపచేతనాత్మక మనసు అంటే అంతరాత్మ మేలుకుందనమాట. అంటే ఇంత బాధ వస్తే గానీ ఎదుటోళ్ళు ఎంత బాధపడారో ఇతనికి అర్థం కాల. అప్పుడు ఏమైంది, అంతరాత్మ మేలుకుందంట. అప్పుడు ఏమనుకున్నాడంటే, ఓ దేవుడా, ఫిలిప్స్ ఉపచేతనాత్మ మనసు అతన్ని ఇక్కడికి రప్పించేలా చెయ్యి. అంటే ఫిలిప్స్ అనే ఆత్మలో నేను ఇక్కడ వదిలేసాను, అయ్యో అతను ఎలా ఉన్నాడో ఏంటో అని అతనికి అలా అనిపించి ఇక్కడికి వచ్చేలా చేయమని భగవంతుడిని వేడుకుంటున్నాడు. వెంటనే అతని అంతరాత్మ తనని సన్మార్గంలో పెట్టడంలో కృతజ్ఞురాలైందా అనే ఆలోచన అతనికి కలిగింది. అప్పుడు మళ్ళీ అనిపించింది, ఏంటి నా అంతరాత్మ ఏమైనా మేల్కొందా, నన్ను ఏమైనా మార్చడానికి ప్రయత్నిస్తుందా అని అతనికి ఒక చిన్న స్పృహ కలిగింది అనమాట. నాలోని చెడుపై నా అంతరాత్మ విజయం సాధించేలా నేను ఎందుకు చేయలేదు. చూడండి, తనకి ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు అనమాట. నా అంతరాత్మ ఏమన్నా మేలుకుందా, మరి నా అంతరాత్మ నా మనసుని విజయం విజయం సాధించాలని నన్ను ఎందుకు చేయలేదు. నా నా అంతరాత్మ మూసివేసి పాపాలు చేస్తూ పోయాను ఎందుకు, నా అంతరాత్మ నన్ను ఎందుకు హెచ్చరించలేదు, నా అంతరాత్మ మాట అనుకుని నేను ఎందుకు ఇలా పాపాలు చేస్తూ పోయాను, నేను ఎందుకు ఇంత దుష్టుడయ్యాను, ఎందుకు అయ్యాను అనుకుంటూ ఆ, అలా అనుకుంటూ ఉన్నాడనమాట. ఇప్పుడు నేను మారానా అంటే, ఇట్లా అనుకుంటున్నాను అంటే నేను ఏమన్నా మారేనా అని మళ్ళీ అతనికి డౌట్స్ వస్తున్నాయి అనమాట. ఆ రియలైజ్ అవుతూ ఉన్నాడు. ఏమన్నా తను ఎందరో వేధిస్తున్నట్లు, దొంగతనం చేస్తున్నట్లు, హింసిస్తున్నట్లు, ఆడపిల్లలు ప్రచారం చేస్తున్నట్లు, చివరికి తల్లిని కూడా కష్టాలు పాలు చేసినట్లు ఒక్కొక్క దృశ్యం అతనికి కనిపించింది. ఒక చోట ఏం చేశాడంటే, మా మంచిగా ఇలా అయిపోయాను, కాళ్ళు ఇట్లా అయిపోయినాయి అది ఇది అని చెప్పి తల్లి దగ్గరికి వెళ్ళి నయగారాల వరకు మోసం, అదే ఏదో అతను నమ్మేలాగా, ఆ తల్లి నమ్మేలాగా చేసి తల్లిని నమ్మించి తల్లిని సహాయం తీసుకున్నాడు. కాళ్ళు రెండు లేవు కదా, అప్పుడు కూడా మారలా. ఆ సో మోహన్ దాస్ వెళ్ళిపోయాడు కదా, ఆ ఇతన్ని వదిలేసి ఇక అప్పుడు తల్లిని కూడా మంచి మాటలతో తల్లిని కూడా లొంగ తీసుకొని ఆ ఏం చేశాడు, తల్లి సహాయంతో దొంగతనాలు అవి చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే తనకు కావాల్సిందంతా తీసేసుకొని ఆ తల్లే ఇదేదో పాపం చేస్తున్నట్లు ఆధారాలన్నీ అక్కడ ఉండేలా చేసి పోలీసులకు ఫోన్ చేసి ఇతను ఒక కారు దొంగతనం చేసి ఆ కారులో దేశం దాటి వచ్చేసాడు అనమాట. ఆ కొంత దూరం వచ్చి మళ్ళీ ఆ కారు వదిలేసి ఇంకో కారు. అట్లా ఫిలిప్స్ అనే అతను దారిలో కనపడడం, బాబు మా అమ్మ ఒంట్లో బాగాలేదు అది ఇది అని చెప్పి నాకు సాయం చేయమని అతను మోసం చేసి ఇతను స్వాధీనంలో చేసుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత తల్లి గుర్తొస్తుంది. తల్లిని కూడా నేను ఎట్లా చేశాను అని చెప్పి అలాంటివి అంతా కనపడుతూ ఉన్నాయన్నమాట. అంటే ఆలోచనలు వస్తున్నాయన్నమాట. సొంత తల్లిని కూడా కష్టాల పాలు చేసినట్లు అట్లా ఇతను చేసిన ఒక్కొక్క దృశ్యం కనబడుతుంది అనమాట. అయ్యో దేవుడా, వాళ్ళందరూ ఎంత బాధపడ్డారో అని ఇప్పుడు అర్థమైందంట. నా ప్రతీకార స్వభావం, నా దుష్ట స్వార్థ ప్రయోజనాలు, దురాశ, నా సంతోషం కోసం వాళ్ళు నరకాన్ని అనుభవించారు కదా. ఇప్పటి వరకు నాకు ఈ విషయం అర్థం కాలేదు, నా మనసులో ఇటువంటి భావమే రాలేదు. నన్ను ఎవరు ఎప్పుడు వేధించలేరని, నాకు ఎవరు ఇప్పుడు హాని చేయలేరని భావించేశాను నేను. నేను ఏ పాపాలకు నేనే పాపాలకు రాజుని, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం జరిగింది, వెన్నెముక లేని ఈ చవట పిరికి సన్నాసి నన్ను మోసం చేసి నాకు కనువిప్పు కలిగించాడు. ఇది దేవుడి న్యాయం.
సందేహం లేదు, నాకు ఈ శాస్తి కావాల్సిందే అంతా అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఇది దేవుడిని, అంటే ఇతని అంతరాత్మ మేలుకొని ఇతను రియలైజ్ అవడానికి సహాయం చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ ఫకీరే ఆ మోహన్ దాస్కి కనిపించి అలా చేశాడు, ఫిలిప్స్ కనిపించి అతన్ని మార్చాడు. ఇప్పుడు ఇతను కూడా ఆ, మార్చాలని వస్తాడనమాట. ఇదంతా చెప్పాడు అతనికి. ఇప్పుడు జీవితంలో మొదటిసారి దేవుణ్ణి తలుచుకున్నాడు. ఫస్ట్ టైం పుట్టి బుద్ధి ఎరికాక ఊహ తెలిసాక ఫస్ట్ టైం దేవుని తలుచుకున్నాడు. మొదటిసారి దేవుని ప్రార్థించాడు, భగవంతుడా నన్ను రక్షించు, ఇక నుంచి నేను సన్మార్గంలో దైవభీతి కలిగి జీవిస్తానని మాటిస్తున్నాను. నేను బాధించిన వాళ్ళు వీలైనంత మందిని వెతికి పట్టుకొని వారికి సాయం చేస్తాను. వాళ్ళ వస్తువులు నా దగ్గర ఉంటే తిరిగి ఇచ్చేస్తాను. వారిని సంతోషంగా ఉంచడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఎంతో భయంకరమైన జీవితం గడిపి అత్యాశతో ఎక్కువ అడుగుతున్నానని తెలుసు దేవుడా. అంటే ఇంత భయంకరమైన జీవితం గడిపాడు ఇతను, ఎక్కువ అడిగేస్తున్నాను దేవుడని అతనికి అనిపించింది అనమాట. ఎక్కువ అడుగుతున్నానని నాకు తెలుసు దేవుడా, ఈ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వు. నేను నరకానికి పోకుండా ఈ పాములు క్రూర జంతువుల మధ్యలో భూలోకంలో నరకం అనిపించకుండా ఒకే ఒక్క అవకాశం అయ్యే దైవమ్మా, నిన్ను నేను మొదటిసారి వేడుకుంటున్నాను. మొదటిసారి నాకు జ్ఞానం కలిగింది, చెడు నుంచి మంచికి మారే చిట్ట చివరి పరివర్తన ఇది. ఓ దయించి నాకు సాయం చెయ్యి, రక్షించు, నీ సన్మార్గంలో నన్ను పెట్టు, నీ విచక్షణతో నన్ను ఆశీర్వదించి సన్మార్గంలో జీవించేలా చెయ్యి. దేవుడా ఈ ఒక్కసారి నన్ను కాపాడు, నేను ఇంకెప్పుడు తప్పు చేయను అంటే ఎంత విలపిస్తున్నాడో చూడండి. అట్లా అనేసరికి తర్వాత పసిపాపలాగా ఏడవసాగాడంట, చిన్న పిల్లవాడిలాగా పసిపిల్లవాడిలాగా ఏడుస్తున్నాడంట. ఏడుపు ఆపిన తర్వాత తన ఆలోచనలు భావాలు ఎంత నిజాయితీగా ఉన్నాయో అని గుర్తించాడంట. తనలాంటి దుష్టాత్ముడికి దేవుడు సాయం చేస్తాడా అంటే ఎన్ని అనుకొని ఏడ్చేసిన తర్వాత అతనికి అనిపించింది అనమాట, నేను ఇంత దుర్మార్గం చేశాను కదా, అసలు నాకు దేవుడు రక్షిస్తాడా, అసలు దేవుడు నాకు సాయం చేస్తాడా అనుకున్నాడు అనమాట. అసలు సాయం చేస్తాడు ఈ కీకారణ్యంలోకి, సాయం చేయడానికి ఎవరు వస్తారు అసలు నాకు, ఈ గుహలోకి క్రూర జంతువులు పాములు ఉన్నాయి, అడవిలో సూర్యోదయం వరకు తాను అసలు బతికి బట్టగడతాడా, రేపు తెల్లారి సూర్యుడు వచ్చేసరికి అసలు నేను ఉంటానా బతుకుతానా, ఇదంతా సాధ్యం అవుతుందా అని సూర్యదాస్కి అసలు అనిపించలేదంట. అయినా దేవుడు మహిమలు చేస్తాడంటారు కదా, దేవుడు అన్ని మహిమ చూపు, దయించి నన్ను రక్షించు, నేను ఇంకెప్పుడు తప్పు చేయనని మాటిస్తున్నానని ఇట్లా అతను అలా ఆలోచించుకుంటూ ఏడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటున్నాడు అనమాట. అదే సమయంలో జంతువుల అరుపులు వినిపించాయి, అవి గుహకు దగ్గరగా వస్తున్నట్లు అనిపించాయి. ఇక చావు దగ్గర పడిందని అనిపించేసింది. ఇంక లేదు ఇవాళ నేను సూర్యుని చూడలేను, నేను చచ్చిపోతానని అనిపించింది అతనికి. శరీరం అంతా గాయాలు పుళ్ళు ఉన్న ఎలాగో కష్టపడి గుహ లోపలికి మూలకి తిరిగాడంట. అక్కడ చాలా పాములు ఉంటాయని తెలుసు అతనికి, కానీ క్రూర జంతువులు బారి పడడం కన్నా పాము కాటుతో చావడం వేరని అతనికి అనిపించింది. భద్రత కోసం ఆ మూలకు వెళ్ళగానే అతని ఛాతీ మించి ఇంకొక పాము పాకిందంట. చాలా పాములు ఉన్నాయని ఇప్పుడు అతనికి అనిపించింది, అంటే ఎక్కడ జరుగుతుంటే అక్కడ తగులుతున్నాయి. మొత్తానికి ఇక గోడ దగ్గర చేరేసరికల్లా అతని ఛాతీ మించి ఇంకో పాము పాకిందంట. దేవుడే నన్ను కాపాడు, ఇంకెన్నడూ తప్పు చేయను. ఈ వేడుకోలు మాత్రం అతనికి హృదయాంతరాళలోంచి వచ్చిందంట, లోతుల్లోంచి వచ్చిందనమాట. తాను బాధిస్తున్నప్పుడు ఎంతమంది తనని ఇలా బతిమాలాడో గుర్తొచ్చిందంట. ఇతని బాధలు పెట్టే బాధలు పడలేక ఎంతమంది తనని ఇలాగే ప్రార్థించారు కదా అని గుర్తొచ్చిందంట. కానీ క్రూరుడైనందువల్ల నవ్వుతూ వారిని ఇంకా వేధించాడంట. హింస పెట్టడం మాట ఒక సైకోలాగా. బాధితులపై కించిత్ దయ చూపాడా ఎన్నడైనా, ఎన్నడూ చూపలేదు. మరి దేవుడు ఎలా తనపై దయ చూపుతాడు, నేను దయ చూపలేకపోయానే, మరి దేవుడు మాత్రం నా మీద ఎలా దయ చూపుతాడు అని మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడంట. బతకడానికి ఇంక మార్గం లేదని అర్థమైపోయింది. నేను మరో ఉదయాన్ని చూడలేను, దేవుడా నన్ను ఇప్పుడే చంపేయి, గుండె ఆగిపోయేలాగా చేసే, నన్ను ఇప్పుడే చంపేసాయి, ఈ బాధలన్నీ పడి పాములు కరితలతో సింహాలు బారినో ఇంత నరకం అనిపించే బదులు నన్ను ఇప్పుడే చంపేసి ఒకసారి అని చెప్పి అనుకున్నాడంట. నేను ఒకవేళ చచ్చిపోయినా నరకానికి పోతానని నాకు తెలుసు, కోర జంతువుల బారి పడడం పాములతో చావటం నాకు ఇష్టం లేదు, భగవంతుడా నన్ను ఇప్పుడే చంపేయి అని చెప్పి అతని శరీరం అలా అనుకుంటుండగా ఇంకో పాము పాకిందంట. దేవుడా నా మీద జాలి చూపించు, ఇక నన్ను చిత్రహింసలు పెట్టకు అని కొత్తగా మేలుకొన్న అతని అంతరాత్మ, నువ్వు ఎప్పుడైనా నీ బాధలపై జాలి పడ్డావా అని ప్రశ్న. ఇంత దీనావస్థలో వాడు వేడుకుంటున్నప్పుడు అప్పుడు తన అంతరాత్మ ప్రశ్న అడిగింది అనమాట. ఎప్పుడైనా నువ్వు పెట్టే బాధలు భరించలేని బాధితులు ఉన్నారు కదా, వాళ్ళ పట్ల నువ్వు ఎప్పుడన్నా ఇలాగా జాలిపడ్డావా అసలు, భగవంతుని వేడుకుంటున్నావే, వాళ్ళు కూడా నేను వేడుకున్నారు కదా, నువ్వు ఎప్పుడన్నా ఇలా జాలిపడ్డావా నేను నువ్వు బాధ పెట్టే వాళ్ళపైన అని చెప్పి అప్ప అంతరాత్మ వినగలిగాడు అనమాట. అంటే అంతరాత్మ మేలుకొందా ఏమన్నా అని అతనికి డౌట్ వచ్చింది కదా, ఇప్పుడు నిజంగానే మేలుకొందని ఆ మేలుకొన్న అంతరాత్మ ఇతను అడుగుతుంది అనమాట, నువ్వు ఎప్పుడన్నా జాలిపడ్డావా, నువ్వు పెట్టిన బాధలు భరించలేక వాళ్ళు పడే వేదన్ని వాళ్ళు ఇలాగే అడిగారు కదా, నువ్వు ఎప్పుడైనా జాలి జాలి చూపించావా అని అడుగుతుంది అనమాట. నువ్వు అనేది నిజమే, నేను ఎన్నడూ జాలి చూపించలేదని ఇప్పుడు నాకు అర్థమైంది, కానీ చాలా ఆలస్యం జరిగిపోయింది, నేను ఇప్పుడు బాధపడవలసిందే, నా మీద దేవుడు ఎందుకు జాలిపడాలి, అంతరాత్మలో ప్రశ్నించగానే అవును కదా,
నాకు ఇప్పుడు అర్థమైంది. నిజంగా నేను నేను ఎవరి మీద జాలిపడలేదు. ఇప్పుడు భగవంతుడు మాత్రం నా మీద ఎందుకు జాలి చూపించాలి అని అనుకున్నాడు. సరే అనేసి ఇప్పుడు అతను ఏమనుకున్నాడు అంటే నిజంగానే పశ్చాత్తాపం చెందుతున్నాడు అనమాట. బాగుపడాలి అనుకుంటున్నాడు. కానీ మార్గం కనిపించలేదు. బతకాలనుకోవడం వ్యర్థం అనిపించేసింది అతనికి. కానీ అంతరాత్మ మనసు ఇంకోసారి ఇలా అడిగిందంట, నువ్వు ఇతరులను బాధించడం మానేసావా? మరి దేవుడు నీ కోసం మహిమ ఎందుకు చూపాలి? నిన్నెందుకు రక్షించాలి? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నీ సఫలత లభించినప్పుడు దేవుడి గురించి ఆలోచించావా? నువ్వు హ్యాపీగా ఉన్నావు, దొంగతనాలు చేసావు, అందరినీ బాధ పెడుతున్నావు. అప్పుడు దేవుడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని మళ్ళీ అంతరాత్మ ప్రశ్నించిందంట. ఇప్పుడు ఎందుకు దేవుడి గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీకు సాయం చేయమని ఎందుకు వేడుకుంటున్నావు అని చెప్పి ఇట్లాగా అడుగుతా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ, బాయ్.